వీక్ బ్యాక్ టు బ్యాక్ ఉండిపోతున్నాయి. ఈ ఫ్రైడే హిందీ అయిందంటే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే ఆఫ్టర్నూన్ టు ట్యూస్డే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. యమ్మీ యమ్మీ రెసిపీస్తో పాటు మా సొసైటీలో హోలికా దహన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ ఇంకా బ్లాగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది అన్నాను కదా, మా లంచ్ దగ్గరే స్టార్ట్ అయిందనమాట. నేను మా పాప కూర్చొని లంచ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈరోజు మండే అని చెప్పాను కదా, తనకి సెకండ్ ఎగ్జామ్ అయితే ఉండాలి. కానీ ఎవ్రీ ఇయర్ 2 days ఉండే హోలీ హాలిడేని ఈసారి 3 days అయితే ఎక్స్టెండ్ చేస్తుంది గవర్నమెంట్. ఆ సర్క్యులర్ రావడం కొంచెం లేట్ అయింది. సండే ఆఫ్టర్నూన్కి గవర్నమెంట్ సర్క్యులర్ రిలీజ్ చేశాక స్కూల్స్ డిసైడ్ చేసి మాకు సండే ఈవినింగ్ తర్వాత మెసేజ్ అయితే వచ్చింది దట్ మండే ఎగ్జామ్ని రీస్కెడ్యూల్ చేస్తున్నామని. ఈవీఎస్ అంతా ఇంకా ప్రిపేర్ అయిపోయింది, ఎగ్జామ్కి ఆల్ సెట్ అనమాట. ఇంకేం చేస్తాం, స్కూల్ నుంచి ఆర్డర్స్ వచ్చాక మనం ఏం చేయలేం కదా, రీస్కెడ్యూల్ డేట్ ఎప్పుడో చూసుకోవాలి. అసలే ఈరోజు మండే ఫ్రైడేనే ఉన్నాయి, మధ్యలో 4 days లేవనుకున్నాం, కానీ అది కూడా పోస్ట్పోన్ అయింది. ఇక్కడైతే మేము 90s మూవీ పెట్టుకొని మంచిగా నేను మా పాప అయితే లంచ్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా లంచ్ చేశాక ఒక 1 hour అలా కూర్చొని టీవీ చూసాం. తను మార్నింగ్ నుంచి ఆల్రెడీ చదువుతూనే ఉంటుంది. కాస్త మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వలేదనుకోండి పిల్లలకి, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. ఆల్రెడీ ఇప్పుడు మన పిల్లలందరూ 30 నిమిషాలు చదివి 3 గంటలు బ్రేక్ అడిగే టైప్ అనుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నానంటే, ఈ పనిని 1 week కాదు ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పనులే, కానీ చెప్తున్నాను కదా, చేయడానికి ఏదో ఒక రకమైన బద్ధకం వచ్చేస్తుంది. ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటూనే రోజులు కాస్త వారాలు అయిపోయినాయి. ఇంక ఇప్పుడు హై టైం అనిపించింది. చాలా క్లటర్ అయితే అక్యుములేట్ అయిపోయింది అక్కడంతా. అదంతా డీక్లటర్ చేయాలి. డ్రెస్సింగ్ టేబుల్ కాబట్టి కాస్మెటిక్స్ అన్నీ కొన్ని ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ టైం టు టైం చూసుకొని తీసేయకపోతే స్కిన్కి యూస్ చేస్తూ ఉంటాం కదా. నాకైతే చాలా భయం నా స్కిన్కి ఏమన్నా అయిపోద్దేమో అని. కాబట్టి ఎక్స్పైర్ అయిపోయినవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ ప్రాసెస్లోనే నేనైతే ఉన్నాను. మా అమ్మాయి బ్రేక్ తీసుకోవడంలో భాగంగా నాకు వీడియో రికార్డింగ్లో హెల్ప్ చేస్తుంది. ఇంకా అదే అన్నీ తీసి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం. రోజు హడావుడిలో మార్నింగ్ హడావుడిగా ఉంటాం కదా, ఆ టైంలో అక్కడ పెట్టేస్తూ ఉంటాను. సో అవన్నీ నీట్గా వైట్ ప్లేస్లో వాటిని పెట్టేసి ఆర్గనైజ్ చేసుకోవడమే. రెగ్యులర్గా ఇలాంటి పనులన్నీ ప్రతి ఇంట్లో మనం చేస్తూనే ఉంటాం. యాక్చువల్గా ఇది నా వెన్స్డే ఆర్ థర్స్డే రొటీన్లో భాగంగా చేసేదాన్ని ఇంతకుముందు. ఈ మధ్య కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఇప్పుడు ఒక 1-2 weeks నుంచి కొంచెం మా అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది కదా, ఎగ్జామ్స్ కాబట్టి. ఇంతకుముందు ఏంటంటే తను ఒక 2.5 hours క్రికెట్కి వెళ్ళేది కాబట్టి ఆ టైంలో ఏదో ఒక గంట నేను టైం చూసుకొని చేసేసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు తను ఇంట్లోనే ఉంటుంది ఫుల్ టైం. ఎగ్జామ్స్ టైంలోనే కదా పిల్లలకి మనం కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలి. ఇలాంటి బిజీ అందరు మమ్మీస్కి తెలిసిందే కదా, చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యే విషయమే. అండ్ ఇక్కడైతే మేము రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్, డియోడ్రెంట్, రోజ్ వాటర్, టాల్కమ్ పౌడర్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఆ బాస్కెట్ చూసారా, హాఫ్ అయిపోయింది. మిగతావన్నీ అందులో అయిపోయిన డియోడ్రెంట్స్ ఏంటి, డేట్స్ అయిపోయిన మాయిశ్చరైజర్స్ ఏంటి, అలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా డీక్లటర్ చేశాను. అండ్ ఇందులో అయితే నేను నా స్టిక్కర్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ పెట్టుకుంటా. ఇది ఆర్గనైజర్ నేను డీమార్ట్లో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్లో ఉండడం వల్ల చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. పైన దానిలో స్టిక్కర్స్ పెట్టుకుంటాను, క్లిప్స్. సెకండ్ దానిలో కొన్ని చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి.
ఇంకా కిందకు వచ్చేసరికి మిస్లీనియస్ ఏమైనా ఉంటే అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఫైనల్గా ఫస్ట్ 2 అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇంకా కింద దానికి వచ్చేస్తే ఇక్కడంతా చాలా రేర్గా యూజ్ చేసే ఉంటాయి అన్నమాట. కొంచెం గిఫ్ట్గా వచ్చిన బాడీ స్క్రబ్ అలాంటివి, ఇవైతే అన్ని బ్రషెస్ అనమాట, మేకప్ బ్రషెస్. ఇవి నేను ఎక్కువ ఏం వాడనులేండి. మా అమ్మాయికి స్కూల్లో ఏమన్నా ఈవెంట్స్ ఉంటే అవసరం పడతాయి కదా, దానికోసమని ఒక సెట్ అయితే రెడీగా పెట్టుకుంటా. అండ్ ఇదైతే మిస్లీనియస్ బాస్కెట్ అనమాట. చేతికి ఏ మిస్లీనియస్ వస్తువు దొరికినా సరే అందులో వేసేస్తాం. ఇలా సర్దుతున్నప్పుడు నీట్గా క్లట్టర్ ఏమైనా ఉంటే అది తీసేసి అవసరమైనవన్నీ ఒక చోట వేసి పెట్టేస్తాను అనమాట. ఇలా ఫైనల్గా ఒక గంట కన్నా పైనే పట్టింది. ఒక గంట సేపు రిజల్ట్ తర్వాత నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంత నీట్గా హ్యాపీగా సర్దేసుకున్నాను. ఏదైనా ఒక ఏరియా ఆర్గనైజ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది అండి. ఆఫ్టర్నూన్ నుంచి అలా పనులు అయితే అవుతున్నాయి. ఫైనల్గా 1 వీక్ నుంచి పెండింగ్, 1 వీక్ కాదు అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ మధ్య అసలు కుదరట్లేదు. ఆ క్లీనింగ్ అయితే అయిపోయింది. మా అమ్మాయి హిందీ చదువుకుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 1 డే హాలిడే ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈరోజు ఎగ్జామ్ని రీస్కెడ్యూల్ అయితే చేశారు. ఇంకా ఇంతసేపు ప్రిపేర్ అయిన ఈవీఎస్ పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి ఫ్రైడే జరగబోయే హిందీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. హాయ్ తల్లి. సో షీఈస్ బిజీ. ఈ వీక్ ఈ 4 డేస్ హాలిడేస్లోనే అన్నీ కవర్ చేయాలి ఆల్మోస్ట్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ బ్యాక్ టు బ్యాక్ ఉండిపోతున్నాయి. ఈ ఫ్రైడే హిందీ అయిందంటే నెక్స్ట్ మండే, వెన్స్డే, ఫ్రైడే కంటిన్యూగా ఉంటాయి. ఏంటి ఇంగ్లీష్, మ్యాథ్ అండ్ ఈవీఎస్. అది ఈ వీక్ మాత్రం హిందీ అయిపోద్ది. సో ఫాస్ట్ ఒక 2 డేస్లో హిందీ చదివేయడం, మధ్యలో మ్యాథ్ కూడా రివైజ్ చేయడం అవన్నీ చూసుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత చెప్పాను కదా, బ్యాక్ టు బ్యాక్ అంటే 1 డే బ్రేక్ ఉంటుంది. బట్ 1 డేలో అన్ని కవర్ చేయడం కుదరదు కదా. ఇలా కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినప్పుడు చేసుకుంటే మంచిది. ప్లస్ అన్నీ ఒకేసారి చేసేసుకుంటే బుర్ర హీట్ ఎక్కిపోయి అంతా ఎక్కదు సరిగ్గా వేడి. అవును, అది మాత్రం ఫ్యాక్ట్ తల్లి. వేడి బాగా పెరిగింది. మీ ప్లేసెస్లో సమ్మర్ ఎలా ఉందో కానీ మా దగ్గర మాత్రం అసలు మామూలుగా లేదు. ఫుల్ వేడి, అసలు మామూలుగా లేదు. ఈరోజు నైట్ హోలికా దహన్ ఉంది మా దగ్గర. మీ దగ్గర హోలీ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డేట్స్ చెప్తున్నారు. కొన్ని చోట్ల 3rd, కొన్ని చోట్ల 4th. మా దగ్గర మాత్రం 3rd సెలబ్రేట్ చేస్తున్నారు. మా హస్బెండ్కి మాత్రం 4th హాలిడే ఉంది హోలీ. ఐ డోంట్ నో ఏంటో. పిల్లలకి మాత్రం 3 days యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్. వాళ్ళకి 3 days అయితే ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా అంతే వీకెండ్ కలిసి వచ్చేలా ఇచ్చారనమాట. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే 5 days వచ్చింది హోలీ హాలిడే. కానీ పిల్లలకి మిడిల్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎవ్వరూ ఊరికైతే వెళ్ళలేదు. లేకపోతే చాలామంది వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోతారు హోలీకి. సో ఇంకేంటి తల్లి కబుర్లు? స్నాక్స్ టైం అయింది. వాట్ యూ వాంట్ టు ఈట్? ఇంట్లో స్నాక్స్ ఏం లేవు, ఇన్స్టెంట్గా ఏమైనా చేసి పెట్టాలి. ఏం తింటావు తల్లి? ఇప్పి అయితే తినలేను, ఎగ్జామ్స్ కాబట్టి. జున్ను చేస్తావమ్మా? జున్నా చేసేద్దాం. జున్నుదే ఉంది. మన కామధేను జున్ను పౌడర్ రెడీగా ఉంటే ఎంతసేపు చెప్పు జున్ను చేయడం. కానీ దానికి సెటిల్ అయ్యే టైం ఇవ్వాలి, నువ్వు హడావిడి పెట్టకూడదు. సో అది స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. జున్ను ఒక్కదాంతోనే సరిపెట్టలేం కదా. సో చెప్తాను ఏం చేస్తాను. కొంచెం పాలకూర ఉంది, మార్నింగ్ ఫ్రై చేశాను. హాఫ్ తీసి పక్కన పెట్టాను. దాంతో పాలక్ పకోడీ అయితే వేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అయింది పకోడీ తిని కూడా. పాప కూడా ఇష్టంగా తింటుంది. సో హోలికా దహన్ గురించి చెప్తూ మర్చిపోయాను కదా. ఈరోజు 8:30కి హోలికా దహన్ ఉంది. 1 day ముందు చేస్తారు కాబట్టి రేపు హోలీ సెలబ్రేట్ చేస్తారట. సో 8:30 అని ఇన్విటేషన్ వచ్చింది. చూస్తా, వీలుంటే కిందకి వెళ్తే రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తా. లేదు మా అమ్మాయి వెళ్ళినా కూడా, మా అమ్మాయి వాళ్ళ డాడీతో వెళ్ళినా కూడా వాళ్ళైనా రికార్డ్ చేసుకొస్తారు మన కోసం. చూద్దాం ఎలా జరుగుతుందో. వీళ్ళు ఈవెన్ మహారాష్ట్రలో కూడా బాగా చేసేవాళ్ళు హోలికా దహన్. అంటే ఏదో ఒక కామన్ ప్లేస్లో అందరు కలిసి చేసుకునేవాళ్ళు. ఇది ఎలాగో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని ఈవెంట్స్ కామన్గా అందరు ఒక చోట చేసుకుంటారు కదా. మొన్న రావణ్ దహన్ అయింది కదా, ఆ గేట్ దగ్గరే అవుతుంది హోలికా దహన్ కూడా. సో వీలుంటే రికార్డ్ చేయడానికి, షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు చూస్తుండండి. ముందైతే స్నాక్స్ రెడీ చేసుకుందాం. పాలక్ పకోడీ రెసిపీ షేర్ చేస్తాను. జున్ను ఎప్పుడు చూసేదే కదా. ఇక్కడైతే ఎక్కువ లేట్ చేయకుండా ముందు జున్నుకి రెడీ చేసేస్తున్నాను. ఇంట్లో ఉంటుంది, తింటుంది కాబట్టి. పాప 4 days కంటిన్యూస్ హాలిడేస్ ఉన్నాయి కదా, మా వారికి కూడా హాలిడే ఉంది, తింటారు కదా అని 2 పాల ప్యాకెట్లు ఉంటే నా దగ్గర 2 ప్యాకెట్స్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే ఒకటి చేస్తే ఇంకా ఆ పూట అన్నట్టు అయిపోద్ది. కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టంగా తింటుంది కదా అని అంతే. ఇది నేను ఎవ్రీ టైం చేసినట్టే కామధేను జున్ను పౌడర్. దీనికోసం మీకు 1/2 లీటర్ మిల్క్, షుగర్ అయితే 100 grams, బెల్లం అయితే 150 grams వేసుకుంటే సరిపోతుంది. ఇలా
ఇలాచీ అండ్ పెప్పర్ మాత్రం ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే వేసి స్టీమ్ కుక్ చేయడానికి పెట్టేశాను. ఇది జస్ట్ మీరు 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ జెల్లీ ఫామ్లో ఉంటుంది, సెటిల్ అయ్యాక గడ్డ జున్నులా ఉంటుంది. నేను మీకు చూపిస్తానులేండి. ఇంకా గ్యాప్లో ఉన్న కొంచెం పాలకూర కూడా కట్ చేసేసి కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఓన్లీ పాలకూరే కాకుండా ఏ ఆకుకూరతో వేసుకున్నా కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆనియన్స్ ఆకుకూర తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. అజ్వైన్ ఇప్పుడు మర్చిపోయానండి, తర్వాత వేశాను. తర్వాత ఇంకా దానిలోకి మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా శనగపిండి, కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం మెత్తగా కాకుండా క్రిస్పీగా వేద్దాం అనుకుంటున్నాను. అందుకే వాటర్ కూడా తక్కువ వేసి పిండిని పొడి పొడిగా మిక్స్ చేశాను అనమాట. మీకు మంచి క్రిస్పీ పకోడీ కావాలంటే ఇలా వాటర్ తక్కువ వేసుకొని పొడి పొడిగా మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. లేదు మెత్తగా కావాలంటే నేను ఎవ్రీ టైం పకోడీ వేస్తాను, మీరు చాలా వీడియోస్లో చూసారు. కొంచెం శనగపిండి ఎక్కువగా వేసుకొని మంచిగా ఒక పేస్ట్ ఫామ్ లాగా మీరు కలుపుకొని వేసుకున్నారంటే మంచిగా మెత్తటి పకోడీ వస్తుంది. ఇలా కలుపుకున్నారంటే మంచి క్రిస్పీ పకోడీ అయితే వచ్చేస్తుంది. ఇంతకీ మీరు పకోడీ ఎలా వేస్తారు? మీ క్రిస్పీ పకోడీ ఇష్టమా, మెత్తగా ఉండే పకోడీ ఇష్టమా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో నేను పిండి కలుపుతున్నప్పుడే ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేశాను. హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఇలా క్రిస్పీ పకోడీని అయితే ఫ్రై చేసుకోండి. దీనికి మరి పకోడీ కాంబినేషన్ టీ లేకపోతే ఎలాగో మా వారు వచ్చే టైం అయింది కాబట్టి మంచి అల్లం టీ కూడా రెడీ చేస్తున్నానులేండి. ఫైనల్గా 2 బ్యాచెస్లో నా క్రిస్పీ పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. చెప్పాను కదా, పక్కనే మంచి అల్లం టీ కూడా రెడీ అయిపోతుంది. అండ్ జున్ను ఆల్రెడీ స్టీమ్ కుక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టాను. అది కొంచెం కనుక సెటిల్ అయితే మా అమ్మాయి మంచిగా జున్ను తినేస్తుంది. మేమైతే హ్యాపీగా టీతో పాటు పకోడీ అయితే ఎంజాయ్ చేసేసాం. కొంచెంగానే వేసానులేండి, ఎందుకంటే మళ్ళీ డిన్నర్ చేయాలి కదా, అందుకని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇలాంటివి హెవీగా లేకుండా ఉంటుంది. డిన్నర్ టైంకి డిన్నర్ చేసేయచ్చు అనమాట. ఇంకా మంచిగా స్నాక్ ఎంజాయ్ చేసి కొంతసేపు అలా కూర్చున్న తర్వాత 8:30 నుంచి ముహూర్తం అని చెప్పారు హోలికా దహన్ది. సో మేము కూడా అలా కొంచెం 8:40 అలా అవ్వనిచ్చి కిందకైతే దిగాం. అప్పటికే స్టార్ట్ చేసేసారు. ఇది మన తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల, ఐ థింక్ హైదరాబాద్లో అయితే అక్కడక్కడ చేస్తారు, నేను చూశాను. బట్ మన ఆంధ్ర సైడ్ చేస్తారో లేదో నాకైతే తెలీదు, నేనైతే ఎక్కడ చూడలేదు. హైదరాబాద్లో చూశాను, నాగ్పూర్లో చూశాను, అండ్ ఇక్కడైతే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకా 3 డేస్ ఫెస్టివల్ కదా, హ్యాపీగా ఇక్కడ అందరూ హోలీ ఇంక ఇది స్టార్టింగ్ లాగా అనమాట. హోలికా దహన్ తర్వాత మంచిగా అందరూ ఒకరినొకరు కలిశారు. బేసిక్గా కొంచెంగా కలర్ అది అప్లై చేసుకున్నారు. ఇంకా మేము కూడా హ్యాపీగా మంచి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం. మా అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా వారికి తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారు. వాళ్ళందరినీ కలిసాం, హలో చెప్పాం. అండ్ ఇప్పటివరకు చెప్పడం మర్చిపోయాను కదా, ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నిన్నే సెలబ్రేట్ చేసేసారు. ఐ థింక్ మహారాష్ట్రలో కూడా ట్యూస్డే రోజే హోలీ సెలబ్రేట్ చేసేసారు కదా, బట్ మా దగ్గర మాత్రం వెన్స్డే రోజు హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఫుల్ మూన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇదైతే మొత్తం హడావుడి అనమాట. ఫ్రెష్గా చేసిన గుజ్జి అయితే ఇచ్చారు ప్రసాదంగా. అసలు జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటామండి. మా ప్లేస్లో అంటున్నాను కదా, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. అండ్ అది కింద
ఆ పనంతా ముగిచ్చేసుకొని ఇంకా పెద్దగా ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, జస్ట్ అలా తలా గుజ్జియా ఇచ్చారు, అది తినేసి కలిసిన వాళ్ళని కలిసి మాట్లాడిన వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసాం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రాగి ఇడ్లీ పిండి ఉంది, దాంతో ఇడ్లీ పెట్టేసాను డిన్నర్ కోసం. అండ్ జున్ను చూసారా ఎంత మంచిగా గడ్డ జున్ను అయితే వచ్చింది. హ్యాపీగా మంచి డెజర్ట్ కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంట్లో. కింద ఒక స్వీట్ అయింది, ఇక్కడికి వచ్చాక ఇంకొక స్వీట్ అనమాట. ఇంకా అలా మండే రోజు అయితే ఎండ్ అయిపోయింది. ఇది డైరెక్ట్ ట్యూస్డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే మా వారి లంచ్ బాక్స్ హడావుడి అదంతా అయిపోయింది. అవన్నీ నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు తర్వాత. ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్గా పూజ అయితే చేసుకుంటున్నాను ట్యూస్డే రోజు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ట్యూస్డే. నిన్న నైట్ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. మార్నింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. ఫాస్ట్గా లేచి మా వారిని అయితే లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేశాను. ఆయన రెడీ చేసే పని లేదుగా పంపించేశాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా పూజ కూడా అయిపోయింది, ఇప్పుడే చూసారు కదా. సో ఇంక ఇప్పుడైతే మా అమ్మాయిని లేపాలి. టైం 9:30 దాటిపోయింది, మ్యామ్ మాత్రం ఇంకా లేవలేదు. నైట్ కొంచెం అలా లేట్ చేసేస్తుందిలేండి, మామూలే కదా. ఫుల్ ఎండ్ వచ్చేసింది బయట నుంచి అయితే. సో బెడ్రూమ్లో కూడా ఫుల్ సన్నీగా ఉండుంటుంది. అండ్ కిచెన్ విషయానికి వచ్చేస్తే అది పరిస్థితి అలా ఉంది. ఆ గిన్నెలు సర్దాలి, సింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి కడగాలి కదా అది. అండ్ ఈరోజు లంచ్కి ఏం చేశాను చెప్పలేదు కదా. మా వారి కోసం అని పాలక్ పన్నీర్ పులావ్ చేశాను. అది రైతా కాంబినేషన్లో పెట్టి పంపించేసా. ఇంకా మా కోసం ఏమన్నా చేసుకోవాలి. ఇవైతే కొర్ర దోశల కోసం నానపెట్టానులేండి, షార్ట్లో అప్లోడ్ చేస్తాను రెసిపీ. అండ్ పాలు వేడి చేసి మా అమ్మాయికి పాలు ఇచ్చేసిన తర్వాత మిగతాయి తోడు పెట్టేసేయాలి. వేడి స్టార్ట్ అయిపోయింది కాబట్టి పాలు ఇంట్లోనే తోడు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇదైతే నా రాగి జావా, వేడి చేసుకొని తాగాలి. అండ్ మా అన్నపూర్ణాదేవి, అది కిచెన్ అప్డేట్. అయితే ఇంకా క్లీన్ చేయాలి, 1/2 అవర్ పని ఉంది కిచెన్లో. ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫాస్ట్గా ఫస్ట్ మా అమ్మాయిని లేపుదాం, తర్వాత మిగతా పనులు చేద్దాం. తను ఫ్రెష్ అయ్యేలోపు నా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోద్ది. తర్వాత తనకు కావాల్సినవన్నీ ఇవ్వచ్చు. సన్ చూసారు ఎలా వచ్చిందో బెడ్రూమ్ బాల్కనీలో కూడా. మ్యామ్ మాత్రం ఫుల్ డీప్ స్లీప్ వేసేస్తుంది. లైట్ ఆన్ చేద్దాం ఫస్ట్ అయితే. లైట్ ఆన్ చేస్తే కానీ కనపడదు. హలో తల్లి, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది తెలుసా? 9:30. ప్రిపరేషన్ హాలిడేస్ ఎందుకు ఇస్తారో తెలుసా తల్లి? ఉదయం లేచి చదువుకోవడానికి. 10 వరకు పడుకుంటే ఎలా? త్వరగా లేవాలి కదా, హ్యాపీగా నీందు పూరి చేసుకుంటావు కదా హాలిడేస్ వస్తే. ఇంకా లేవాలి, ఇప్పుడైనా ఫాస్ట్గా రెడీ అయ్యి టిఫిన్ చేసేసి హిందీ చదవాలి, రావాలి క్విక్గా. హాయ్ మన్ను, గుడ్ మార్నింగ్. నువ్వు కూడా లేవా? ఓకే సరే, ఫాస్ట్గా లేవండి, రెడీ అవ్వండి. ఓకే. అలా ఉంటుంది పిల్లలతో హాలిడే అంటే. ఇంకేం చేయగలిగింది లేదు. నాకు కూడా పడుకుని ఉంటే ఎవరినైనా సరే అస్సలు డిస్టర్బ్ చేయాలనిపించదు. ఇంకా తను ఫ్రెష్ అయ్యేలోపు చెప్పాను కదా, కిచెన్లో మనకు ఒక 1/2 అవర్ పని ఉంది. సూపర్ ఫాస్ట్గా ఆ పని చేసేసుకున్నాం అంటే ఇంక ఫుల్ టైం మళ్ళీ మామ్ అండ్ డాటర్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు చదువుకుంటూ. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అలా అన్నీ సర్దేసుకొని బాస్కెట్ ఖాళీ చేసుకున్నాం కదా. ఇంకా తక్షణ కర్తవ్యం ఏముంటుంది,
సింక్లో ఉన్న గిన్నెలన్నీ మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అంటే మళ్ళీ సాయంత్రం సర్దుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. ఏంటో ఈ హౌస్ వైఫ్స్కి మనకంతా ఇది రిపీట్ మోడ్ కదా. 3 టైమ్స్ వంట చేయాలి, 3 టైమ్స్ గిన్నెలు కడగాలి, రోజు బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, ఆరేయాలి, మడత పెట్టాలి, వాటి ప్లేసుల్లో సర్దాలి. ఇదంతా రిపీట్ మోడ్. ఒక్కొక్కసారి రోజు చేసి 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 బోర్గా అనిపిస్తుంది. ఇన్ని రొటీన్ వర్క్స్లో నాకు ఒకే ఒక థెరపీ అండ్ ఒకే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే రోజు కంపల్సరీ ఇంట్లో ఏదో ఒక ఏరియా తీసుకొని దాన్ని ఆర్గనైజ్ చేస్తాను. చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని నీట్గా క్లీన్ చేయడం, ఆర్గనైజ్ చేయడంతో నా డే అయితే ఎండ్ అవుతుంది. అలా ఏదన్నా ఒక రోజు కనుక చేయకుండా రొటీన్ వర్క్స్ చేసేసి డేని ఎండ్ చేసేసానంటే నాకు ఏదో ఒక వెలితిగా అనిపిస్తుంది. వీళ్ళు ఎవరైనా నాలా ఉన్నారా? మీరు ఎవరైనా నాలా ఉండి నాతో కనెక్ట్ అవుతున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ నైట్ వీడియో ఎండ్ చేస్తే ఒక విషయం చెప్పాలనుకున్నాను. అదేంటంటే హోలికా దహన్ నిన్న ఎందుకు చేశారని కన్ఫ్యూజన్ చెప్పాను కదా. మా వారికి కూడా రేపు హాలిడే ఉందంటే వెన్స్డే రోజు అని. ఈరోజు గ్రహణం కదా, ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి, అందుకని ఈరోజు ఇక్కడ హోలికా దహన్ చేయకూడదని డిసైడ్ చేసి మండే ముందే చేసేసారు. కాబట్టి ఈరోజు బ్రేక్ ఏం కాదు. ఈరోజు 8:30కి 6:30కి స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్. 6:30 to 10 o'clock ఫ్లవర్స్తో హోలీ ఆడతారట. సో దాని తర్వాత నార్మల్ హోలీ అయితే రేపు చేసుకుంటున్నారు. మామూలుగా ఎప్పుడు ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ ఉండదు. అటు బృందావన్ అటు సైడ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా కృష్ణుడి దగ్గర మధుర, బృందావన్ అటు సైడ్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళు ఏంటో ఇయరే మధ్యలో 1 day గ్యాప్ వచ్చింది కదా, దానివల్ల అనుకుంటా ఈరోజు పెట్టారు. వీలుండి నేను కిందకి వెళ్తే రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను. మనకు అసలే చాలా పని ఉంటుంది కదా ఆ టైంలో. ఇవాళ గ్రహణం 6:45కి అయిపోద్ది అన్నారు. ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఈరోజు ట్యూస్డే కాబట్టి దేవుళ్ళని క్లీన్ చేయను. రేపు మార్నింగ్ చేసుకొని క్లీనింగ్ ఫ్రెష్గా పూజ చేసుకుంటా వెన్స్డే రోజు. రేపు ఎలాగో మా వారికి కూడా హాలిడే కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్సెస్ హడావుడి ఉండదు. నైట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్గా మందిరం దేవుళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటా. బాగా ఎండ రావడం వల్ల ఇలా ఫేస్ మీద అయితే పడుతుంది. సో అది కాన్సెప్ట్ అయితే హోలికా దహన్ 1 day ముందు చేసేయడానికి రీజన్ అయితే అది. హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.